పెళ్లికి వచ్చావని తెలిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. అలా అనుకు శ్రవ్య. నేనొచ్చినట్టు కూడా ఎవ్వరికీ తెలియకుండా దూరంగా ఉండి నీ పెళ్లి చూసి సైలెంట్ గా వెళ్ళిపోతాను. ఎందుకు ఇలాంటి మాయ మాటలు చెప్పి మళ్ళీ నా పెళ్లి చెడగొడతావా? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, తాట తీస్తాను. శ్రవ్య, నాకు కావాల్సింది దొరబాబుతో నీ పెళ్లి జరగటం. నేను రానులే శ్రవ్య. చిక్కని కావ్యమా మదిలో నిలిచి నవ్వే తీరమా చేతి కందని హృదయమా పసిడి కలల గానమా ఆత్మ చిలుక ఆశల రూపమా ఎదపై భారం వర్షించు సజల ఆనయనం. వదిన గారు, మీ చెల్లికి ఫోన్ చేశారా? ఇప్పుడే మాట్లాడాను. పూజలు బాగా జరుగుతున్నాయట. శ్రావ్య రెడీ అయిందా? రెడీ అయింది. కాకపోతే మనం పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాం కానీ అక్కడ వదిన గారింట్లో ఎలాంటి డెకరేషన్ లేదంట. అసలు పెళ్లి హడావిడే కనిపించట్లేదంట. ఇక్కడ హడావుడి వద్దని నేను కూడా చెప్పాను, కానీ శ్రావ్య వినట్లేదు. అంతా తనిష్టం కదా, అందుకే నేను కూడా బలవంత పెట్టలేదు. శ్యామలే చెప్పింది. అబ్బాయి మ్యారేజ్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదంటగా. ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు వదిన గారు, అసలు శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని ఫోన్ చేసి నాకు డైరెక్ట్గా చెప్పేశాడు. మరి ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఎంత రిక్వెస్ట్ చేసినా శ్రావ్య వినే పరిస్థితుల్లో లేదు. రాజీవ్తో అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందేనని పట్టుపట్టి కూర్చుంది. ఏం చేయాలో తెలియటం లేదు. ఒకసారి పెళ్లి ఆగి పెద్ద న్యూసెన్స్ అయింది. ఈసారి ముందే తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తున్నట్టు? పోనీ నేనొకసారి శ్రావ్యతో మాట్లాడుచున్నా. వినదు వదిన గారు, రాజీవే తన హస్బెండ్ అని నరనరాన ఎక్కించుకుంది. వద్దని గట్టిగా అందామంటే ఏం చేసుకుంటుందోనని భయం. ఈ కాలం పిల్లలు ఇలాగే తయారయ్యారు. వాళ్ళు అనుకున్నది కావాలంటున్నారు కానీ దానివల్ల ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. మరిప్పుడేం చేద్దాం? చూద్దాం. షాము చేయించే పూజల వల్ల మనకు మంచి ప్రతిఫలం వస్తుందేమో వెయిట్ చేద్దాం. డాడ్, ఈవినింగ్ మనం కన్వెన్షన్ హాల్కి వెళ్ళాలా లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అత్తయ్య క్లారిటీ ఇచ్చారా? ఇంకా లేదమ్మా. ఫాలోఅప్ చేసి కనుక్కోవాలి కదా. నేను కనుక్కుంటాను, ఉండండి. అత్తయ్య ఫోన్ తీయడం లేదు డాడ్. సర్లే, మనం డైరెక్ట్గా వెళ్ళి కనుక్కుందాం. సరే. నేనొక మాట చెప్పను శ్రావ్య. మీరేం చెప్తారో నాకు తెలుసు పెద్దమ్మా. ఆ అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదు కదా, పీటల దాకా వెళ్ళి మళ్ళీ 10 మందిలో అబాసు పాలయ్యే కంటే ఇక్కడ డ్రాప్ అవ్వచ్చు కదా అనే కదా. అవునమ్మా. పెద్దమ్మా, నేను తీసుకున్న డెసిషన్ మీకు మూర్ఖంగా అనిపించొచ్చు, కానీ నేను వెళ్తున్న దారిలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్.
రాజీవ్ నా హస్బెండ్ అని నేను మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాను. నేను ఎలా తాళి కట్టినా జ్యోతినే నా వైఫ్, శ్రావ్యతో నా కట్టిఫ్ అంటే ఊరుకునేదే లేదు. ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి రాజీవ్తో నాకు హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే. నేను ఆ ఇంటికి కోడలు నైనట్టే. మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు పెద్దమ్మ. మిగతాదంతా నేను చూసుకుంటాను. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. కాకపోతే మాధవి గారు కూడా పెళ్లికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు లేరు. మాధవి అత్తయ్య దృష్టిలో నేనే తన కోడల్ని. నా మంచి కోసం ఏదో ప్లాన్ చెప్పారు, కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. అయినా రాజీవ్తో నా పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది అత్తయ్య. ముహూర్తాలు పెట్టించింది కూడా అత్తయ్యే. కాబట్టి అన్నీ తనే చేస్తుంది. చెయ్యలేదు అంటే అప్పుడు నా రియాక్షన్ ఏంటో చూపిస్తాను. మాధవి గారు, ఎంతసేపని అలా టెన్షన్ పడుతూ ఉంటారు? టెన్షన్ పడితే బీపీ వస్తుంది గాని ఐడియా రాదు. ఏం చేయమంటారు నీలాంబరి గారు? కూర్చుంటే బుర్ర పనిచేయడం లేదు, నిలబడితే మనసు టెన్షన్ వల్ల కుదురుగా ఉండట్లేదు. అందుకే అటు ఇటు తిరుగుతున్నాను. కొడుకును కంటే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని అంటారు. కానీ నా కొడుకు చేసిన పనికి బ్రతికుండగానే నరకం చూస్తున్నాను. అక్కడ వాళ్ళు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసుంటారు కదా. అదే కదండి నా టెన్షను.